గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫనీశ్వర్ సార్, యువర్ మెంటార్. మై డియర్ ఫ్రెండ్స్, మన సిఎస్ఆర్ అకాడమీ నుండి ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అన్నటువంటి దాన్ని మనం కండక్ట్ చేసాం. అది కూడా 6000 బిట్లు మీతో ప్రాక్టీస్ చేసేటువంటి విధంగా మనం చేయడం అన్నటువంటిది జరిగింది. ఆల్రెడీ అది జరుగుతూ ఉంది, ప్రాసెస్ అవుతూ ఉంది. ఆ ప్రాసెస్ అప్పుడు మనం ఒక్క రోజుతో 9 రూపాయలకే ఆఫర్ అన్నటువంటి దాన్ని పెట్టాం. ఒక్క రోజుతో 9 రూపాయలకే ఆఫర్ అన్నటువంటి దాన్ని పెట్టాం. సో మరి 9 రూపాయలకు ఆఫర్ అనేది పెట్టిన తర్వాత తెలుగు మీడియం వాళ్ళు చాలామంది డిమాండ్ చేశారు, సార్ తెలుగులో కూడా కావాలి, మాకు తెలుగు మీడియం కూడా కావాలి, తెలుగు మీడియం కూడా కావాలని. అయితే సో ఈ మధ్య కోర్స్ ఏమైందంటే మన క్లాస్ ప్లస్ వాళ్ళు కూడా కొంచెం ప్రైజెస్ పెంచడం అన్నటువంటిది జరిగింది. సో మేము కూడా మీ కన్సిడరేషన్ ఏదైతే మీరు మా రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మనం తెలుగు మీడియం కూడా టెస్ట్ సిరీస్ అన్నటువంటి దాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సో మన థీమ్ ఏంటంటే మొత్తం 10 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 10 గ్రాండ్ టెస్ట్లు. ఒక గ్రాండ్ టెస్ట్ అంటే 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక గ్రాండ్ టెస్ట్లో 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్స్ని కలిపి మనం ఒక గ్రాండ్ టెస్ట్ అని చెప్తున్నాం. సో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 అండ్ పేపర్ 4 అండి. పర్టికులర్లీ గ్రూప్ 3 రాసేవాళ్ళు, సో మన టీజీపీఎస్సి నుంచి గ్రూప్ 3 రాసేవాళ్ళు ఉంటారు అండ్ గ్రూప్ 2 రాసేవాళ్ళు ఉంటారు. మనమైతే అన్నిటి కలిపి 4 పేపర్స్ ఇస్తున్నాం. సో మీరు 3కి పనికి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 2కు పనికి వస్తుంది. సో ఈ గ్రాండ్ టెస్ట్లు ఈ విధంగా ఉంటే ఒక 4 పరీక్షలు కలిపితే ఒక గ్రాండ్ టెస్ట్ అంటారు. ఇలాంటివి 10 ఇస్తున్నాం. అంటే 10 ఇంటూ 10 ఇంటూ 4 మొత్తం 40 గ్రాండ్ టెస్ట్లను అన్నటువంటి దాన్ని ఇస్తున్నామండి. 40 గ్రాండ్ టెస్ట్లు అనేటువంటిది ఇస్తున్నాం. మరి ఈ 40 గ్రాండ్ టెస్ట్లు మనం చూసినట్లయితే ఒక్కొక్క టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయండి. ఒక్కొక్క టెస్ట్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే 150 బిట్స్ ఉంటాయి. 150 బిట్స్ ఉంటాయి. దీనికి మనం షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తాం. షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. ఈ 150 బిట్స్ మనం చూసినట్లయితే ఈ 150 బిట్స్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే, మనము 40 టెస్టులు రాస్తే దాదాపుగా 6000 బిట్స్ మీరు ఎగ్జామ్ లోపు ప్రాక్టీస్ చేయాలి. 6000 బిట్స్ మీరు ఎగ్జామ్ లోపు ప్రాక్టీస్ చేసేటువంటి విధానాన్ని మనం తీసుకొస్తున్నాం. ఇది ఇంగ్లీష్ మీడియంలో తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు థ్యాంక్ యూ. చాలామంది రాస్తూ ఉన్నారు, చాలామంది మన దగ్గర మెంటర్షిప్ జాయిన్ అయ్యి టర్న్ అవుతున్నారు. వారికి కేవలం ఆ రోజు మనం 9 రూపాయలకు మాత్రమే ఇచ్చామండి. అయితే అది ఒక్కరోజు మాత్రమేమో, అన్ని కాదు. ఎవరైనా ఒక్కరోజు జాయిన్ అయినటువంటి వారికి, ఎవరైనా పూర్ ఉంటే కొంచెం యూజ్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మనం ఆ ఒక్కరోజు జాయిన్ అయినటువంటి వారికి మాత్రము 9 రూపీస్కి ఇచ్చాం. అయితే ఆ 9 రూపీస్కి ఇచ్చిన తర్వాత మనకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి సాఫ్ట్వేర్కి సంబంధించి. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ వాళ్లకు టోటల్గా 10 గ్రాండ్ టెస్ట్లను టీజీపీఎస్సి తెలుగు మీడియంకి మనము కేవలం 11 రూపాయలకు మాత్రమే ఇస్తూ ఉంటాం. మనకు లాభాపేక్ష లేదండి. ఇక్కడ 9 రూపీస్ అన్నాం, రూల్ మారింది కాబట్టి వాళ్ళు మినిమం 10 రూపీస్ చేశారు. అందుకోసమే 11 రూపీస్ అన్నటువంటిది ఇస్తున్నాం. ఎంతకి ఇస్తున్నామయ్యా అంటే 11 రూపాయలకే టెస్ట్ సిరీస్. 11 రూపాయలకే టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి థింగ్ ఏంటంటే, టెస్ట్ సిరీస్ 11 రూపాయలకి ఎవరైతే అక్టోబర్ 1వ తేదీ 1 అక్టోబర్ ఎవరైతే జాయిన్ అవుతారో, అక్టోబర్ 1వ తేదీ జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందండి. అక్టోబర్ 1వ తేదీ జాయిన్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్లకు 11 రూపాయలకే 40 టెస్టులు 11 రూపాయలకే 40 టెస్టులు
సో 6000 బిట్లు అందించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థుల కోరిక మేరకే మనం నిర్ణయం తీసుకున్నాం. అయితే 1వ తేదీ దాటిన తర్వాత కూడా మీకు ఈ కోర్స్ని అతి తక్కువ ప్రైస్కే అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ నిర్ణయం తీసుకున్నాం. అతి తక్కువ ప్రైజు కేవలం 499 రూపాయలకు మాత్రమే. సో ఇన్ని క్వశ్చన్స్. అదే ఇంగ్లీష్ మీడియంలో చూస్తే 1500 రూపీస్ ఉంది ఇంగ్లీష్ మీడియం ప్రైస్. బట్ మనం ఏం చేస్తున్నాం, కేవలం 499కు మాత్రమే తెలుగు మీడియంకి ఇస్తున్నాం. బట్ ఆఫర్లో మాత్రం ఒక్కరోజు ఆఫర్ ఉంటుంది. అది ఒక్కరోజు ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ 1 ఉంటుంది. ఈ ఒక్కరోజు అక్టోబర్ 1 ఎవరైనా కోర్సు పర్చేస్ చేస్తే వాళ్ళకు కేవలం 11 రూపాయలకు మాత్రమే మొత్తం 40 ఎగ్జామ్స్ 6000 బిట్లు 40 ఎగ్జామ్స్ 6000 బిట్స్ 6000 బిట్లు మాత్రమే అందించడం అన్నటువంటిది జరుగుతుంది. మరి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. సో భావిస్తున్నాను కూడా. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్. మీ విజయమే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు మేము కలిస్తేనే విజయం. మీకు ఉద్యోగం రావాలి, యాజ్ వెల్ యాజ్ మాకు మంచి పేరు రావాలి. కలిసి కష్టపడదాం, విజయాన్ని సాధిస్తాం. సదా మీ విజయంలో భాగం కావాలని ఆశించే మీ ఫణీశ్వర్ సార్. థ్యాంక్ యూ.